हाय एवरीवन। आज हम 9th क्लास के 6th लेसन बेटी के नाम पत्र के बारे में कुछ जानकारी जान लेते हैं। बेटी के नाम पत्र मीन्स व्हाट? बेटी मीन्स डॉटर। उसके नाम पर एक पत्र लिखा था एक फादर ने। ఇక్కడ ఒక తండ్రి కూతురు పేరు మీద లెటర్ రాశారు. ఎవరు ఏంటి అనేది మనకి మెయిన్ లెసన్లోకి వెళ్తే తెలుస్తుంది. ओकेना। एंड कमिंग टू द पिक्चर, यहाँ पर एक पिक्चर दिया था ना, उसको देख लीजिए सब लोग। क्या दिखाई दे रहा है आपको? उस पिक्चर को देखकर क्या समझ में आ गया था? यहाँ पर एक बच्चा था, एक लड़का था, उसके हाथ में एक लेटर था। वो तो उसको పढ़ रहा था. ఆ బాబు ఆ లెటర్ని చదువుతున్నాడు అన్నమాట. ఏం చదువుతున్నాడు ఏంటి అనేది మనకు తెలియదు. ఒక బాబు, స్కూల్కి వెళ్ళే బాబు చేతిలో ఒక లెటర్ ఉంది, అది చదువుతున్నాడు. नीचे कुछ प्रश्न दिया था ना, उसको पढ़ो और समझो और आंसर्स दे दीजिए. चित्र में क्या दिखाई दे रहा है आपको? चित्र में एक बालक है और उसके हाथ में कुछ पत्र है. वो तो उसको पढ़ रहा था. बालक क्या कर रहा होगा? उस पत्र को पढ़ रहा होगा और समझ रहा होगा. हमारे जीवन में పత్రం का क्या महत्व है? మన యొక్క జీవితంలో లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనము మన చెప్పదలుచుకున్నది మెసేజెస్ త్రూ లెటర్స్ ద్వారా మనము మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాం. మనము పిల్లలకి కానీ ఎవరికైనా ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటే, ఏదైనా విషయం చెప్పాలనుకుంటే అది త్రూ లెటర్స్ ద్వారా, పత్ర ద్వారా మనము చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ లెసన్. ఇక్కడ మెయిన్ లెసన్లో జవహర్లాల్ నెహ్రూజీ ఆయన యొక్క కూతురికి ఒక లెటర్ రాశారు. జవహర్లాల్ నెహ్రూజీ ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముంది ఏంటి అనేది ఈ లెసన్ చదివితే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ ఎలా రాయాలి ఏంటి అనేది చూడండి. నైని జైల్ 26 అక్టోబర్ 1930. ప్రియ ఇందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్రస్ అవన్నీ రాసిన తర్వాత ప్రియమైన ఇందిరాగాంధీ, ప్రియమైన ఇందిరా, జన్మదిన్ పర్ తుమ్హే కై ఉపహార్ మిల్తే రహే హే. నీ పుట్టినరోజుకి నీకు చాలా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఉపహార్ అంటే గిఫ్ట్స్. నీ పుట్టినరోజుకి చాలా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. శుభకామనాయే బి दी जाती रही है. చాలా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, అందరు నిన్ను విష్ చేస్తూ ఉంటారు. पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ. కానీ నేనైతే నీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పకుండా, ఏ గిఫ్ట్స్ ఇవ్వకుండా ఇక్కడ జైల్లో ఉండిపోయానమ్మా. కనీసం ఈ లెటర్ అయినా రాస్తున్నాను అని చెప్పి ఈ లెటర్ రూపంలో నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని జవహర్లాల్ నెహ్రూజీ ఇలా రాస్తున్నారు. హా, మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రహేంగే. నా యొక్క ఆశీస్సులు, నా యొక్క బ్లెస్సింగ్స్, ఇంకా నా యొక్క శుభాకాంక్షలు ఎప్పుడూ నీతోటే ఉంటాయమ్మా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూజీ అంటున్నారు. క్యా తుమ్హే యాద్ హై కి జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ తుమ్హే కిత్నీ అచ్చి లగీ థీ. నీకు గుర్తుందా నీకు జోన్ ఆఫ్ ఆర్క్ అనే ఒక స్టోరీ ఎంత ఇష్టమో? తుమ్ స్వయం భీ తో ఉసీకి తరఫ్ బన్నా చాతీ హూ. నువ్వు కూడా ఆమెలాగా అవ్వాలని అనుకున్నావు కదా. పర్ సాధారణ పురుష్ తదా శ్రియ ఇతనే సాహసీ నహీ హోతీ. కానీ మామూలుగా ఉండేటువంటి, సాధారణంగా ఉండేటువంటి పురుషులు కానీ, మగవాళ్ళు కానీ, స్త్రీలు కానీ అలాంటి ఆమెలాగా ఎప్పటికీ తయారవ్వలేరు. జోన్ ఆఫ్ ది ఆర్క్ అనేది ఒక ఆడ మనిషి గురించి అన్నమాట. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఈ లెసన్ అయిపోయినప్పుడు మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. జోన్ ఆఫ్ ది ఆర్క్ లాగా నువ్వు అవ్వాలనుకున్నావు కదమ్మా, అలా ఏ సాధారణ మగవాళ్ళు ఆడవాళ్ళు అలా అవ్వాలని అనుకోలేరు. वे तो अपने प्रतिदिन के कामों बाल बच्चों तथा घर की चिंताओं में ही ఫసే రహతే హే. మనలాంటి సాధారణమైనటువంటి మనుషులు మన యొక్క దినచర్యలు, రోజు చేసేటువంటి పనులు, పిల్లలతోటే బిజీగా ఉండి మన యొక్క ఆలోచనలతోటే బిజీ అయిపోతాము. బిజీగా ఉండి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాము. ఆమెలాగా ఎక్కడ అవ్వగలము అన్నట్టు అంటున్నారు. పరంతు ఎక్ समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों में అసీం ఉత్సాహ బర్ జాతా హే. కానీ ఒకరోజు అలాంటిది వస్తుంది. ఏంటి ఆ రోజు? మన యొక్క అంతులేనటువంటి ఉత్సాహాన్ని నింపుకొని ఏదో ఒక పని, ఈ పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అన్న ఉద్దేశం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఆ పని పూర్తి చేయాలి, ఒక పని మనము ఇది పట్టుకుంటే ఈ పని పూర్తి చేయాలనే ఒక టైం వస్తుంది. साधारण पुरुष वीर बन जाते हैं और స్త్రీయా వీరనార్య. ఆ టైం వచ్చినప్పుడు, ఆ పని చెయ్యాలి, సాధించాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్క పురుషుడు వీర పురుషుడు అవుతాడు, ప్రతి ఒక్క స్త్రీ వీరనారి అవుతుంది. आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. ఇప్పుడు మన భారతదేశం చరిత్రలోనే ఒక విచిత్రం జరగబోతుంది. భారతదేశం యొక్క చరిత్ర మళ్ళీ నిర్మితమవుతుంది. భారతదేశాన్ని మనము ఇండిపెండెంట్గా నిర్మించబోతున్నాము. అలాంటి నిర్మాణంలో మనమున్నాము, నేనున్నాను అని నెహ్రూజీ అంటున్నారు. बापू ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరి యొక్క కష్టాలను తీర్చడానికి ఆయన ఎంతో శ్రమపడుతూ ఆందోళనని చేస్తున్నారు. తిరుగుబాటుతనంతో ఆయన మన కోసం పోరాడుతున్నారు. మన భారతీయులందరి కోసము, మన భారతీయుల తరఫున ఆయన నిలబడి ఉన్నారు. मैं और तुम बहुत ही भाग्यशाली है कि यह आंदोलन हमारी आंखों के सामने हो रहा है. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఇటువంటి యొక్క ఆందోళన, తిరుగుబాటు మన కళ్ళ ముందు జరుగుతుంది. और हम भी इसमें कुछ भाग ले रहे हैं. ఇంకా మనము అందులో ఆ యొక్క తిరుగుబాటులో మనం పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులము. एक महान उद्देश्य हमारे सामने है और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. ఒక మంచి ఉద్దేశంతో భారతీయులందరికీ స్వతంత్రం తేవాలి అన్న ఉద్దేశంతో మనం ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొంటున్నాము. ఈ యొక్క మంచి ఉద్దేశంలో దీన్ని పూర్తి చేయడానికి మనం ఎంతో కొంత కష్టపడుతూ దీనిలో పాల్గొంటున్నాము అని చెప్పి జవహర్లాల్ నెహ్రూజీ అంటున్నారన్నమాట. अब सोचना है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క తిరుగుబాటులో మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏంటి. इसमें हम किस तरह भाग ले परंतु जो कुछ भी हम करे, దీంట్లో ఎంతవరకు మనము పార్టిసిపేట్ అవ్వాలి, ఇంకా ఏం చేయాలి. हमें इतना अवश्य स्मरण रखना चाहिए कि उससे हमारे देश को హాని నా పహుంచే. మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఏమి దేశానికి హాని చేయకూడదు. కై బార్ హమ్ సందేహ్ మే భీ పడ్ జాతే హై కి హమ్ క్యా కరే క్యా నా కరే. ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటాను, ఆలోచనలో పడిపోతాను. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చేస్తే మన దేశానికి, మన పౌరులకి కరెక్ట్ అని ఆలోచనలో పడిపోతుంటాను. ఇహ నిశ్చయ కర్నా కోయి సరళ కార్య నహీ హై. అది నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని, చాలా ఈజీ అని అనుకోవద్దు. అట్లా నిర్ణయించుకోవడం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని. జబ్ భీ తుమ్హే ఐసా సందేహ్ హోతే తో ఠీక్ బాత్ కా నిశ్చయ కర్నే కే లియే మై తుమ్హే ఏక్ ఛోటా సా ఉపాయ్ బతాతీ హూ. అలాంటి పరిస్థితి నీకు కనుక వస్తే, ఏది రైట్ ఏది రాంగ్ అని నిర్ణయించుకోవాల్సి వస్తే నేను నీకు ఒక చిన్న
టెక్నిక్, ఒక టిప్ లాంటిది చెప్తాను విను. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది కరెక్ట్ అని నిర్ణయించుకోవడానికి నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, నువ్వు విను. తుమ్ ऐसे कोई काम ना करना जिसे दूसरों से छिपाना की इच्छा तुम्हारे मन में उठा. నువ్వు ఎప్పుడూ కూడా అటువంటి పని చెయ్యకు. ఎటువంటిది? వేరే వాళ్ళకి ఈ విషయం, నేను చేసిన విషయాన్ని గురించి చెప్పకూడదు అనే పని మాత్రం ఎప్పుడు చేయదు. నేను చేసిన పని ఇతరులకి తెలియకూడదు అనే పని ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు చేసిన పని ఇతరులకు తెలియకుండా చేసావంటే నువ్వు చేసిన పని అది తప్పే అవుతుంది అని దాని ఉద్దేశం. किसी बात को छिपाना की इच्छा तभी होता है जब तुम कोई गलत काम करती हो. నీకు ఎప్పుడు వేరే వాళ్ళకి నీ గురించి, నువ్వు చేసిన పని గురించి తెలియకూడదు అనుకుంటావు ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు పని చేస్తావో. ఆ తప్పు పని గురించి వేరే వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి అనుకుంటావు కదా, అప్పుడే వేరే వాళ్ళకి చెప్పవు కదా. అట్లాంటి పని ఎప్పుడూ చెయ్యకు అని చెప్తున్నారు. బహదూర్ బనో ఔర్ సబ్ కుచ్ స్వయం హీ ఠీక్ హో జాయేంగే. ధైర్యంగా ఉండు, ఎప్పుడు ధైర్యవంతురాల్లాగానే ఉండు. ఔర్ సబ్ కుచ్ స్వయం హీ ఠీక్ హో జాయేంగే. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో అన్ని వాటికై అవే కరెక్ట్ అయిపోతాయి. యది తుమ్ బహదూర్ బనోగి तो तुम ऐसी कोई बात नहीं करोगी जिससे तुम्हें डरना पड़े. ఎప్పుడైతే ధైర్యంగా మంచి పనులు చేస్తావో నువ్వు అప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్, వేరే వాళ్ళ నుంచి దాచుకోవాల్సిన అవసరము కూడా ఉండదు. వేరే వాళ్ళ నుంచి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. జిసే కర్నే మే తుమ్హే లజ్జిత్ హోనా పడా. అట్లాంటి పనులు చేసి మనము అవమానపడేటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు కూడా. అటువంటి మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. జిస్సే తుమ్హే డర్నా పడే యా జిసే కర్నే మే తుమ్హే లజ్జిత్ హోనా పడా. ఎప్పుడైతే నువ్వు ఏదైనా తప్పు పని చేస్తావో అప్పుడు నువ్వు అవమానంగా ఫీల్ అవుతావు. అట్లాంటి పనులు చేయనప్పుడు నువ్వు ఎప్పటికీ అవమానంగా ఫీల్ అవ్వవు. మనం షర్మిందా కూడా హోనా नहीं पड़ता है. तुम्हें यह तो मालूम ही है कि बापूजी के नेतृत्व में स्वतंत्रता का जो आंदोलन चलाया जा रहा है उसमें छिपा रखने जैसी कोई बात नहीं है. నీకు తెలుసు కదమ్మా, బాపూజీ నేతృత్వంలో, గాంధీజీ నేతృత్వంలో మనము స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నాం కదా. ఆ పోరాటంలో మనము పాల్గొంటున్నాము. అది ఏమీ దాచుకోతగ్గ విషయం కాదు. అది మంచి విషయమే కదా. దాచుకోతగ్గ విషయం అయితే కాదు. हम तो सभी काम दिन के उजाले में करते हैं. మేము చేసే పనులన్నీ మేము పగటిపూటే అందరి వెలుగులో, అందరి సమక్షంలోనే చేస్తున్నాము. అచ్చా బేటీ అబ్ విదా. ఓకే తల్లి, ఇంకా సెలవు తీసుకుంటాను. భారత్ కి సేవా కే లియే తుమ్ బహదూర్ సిపాహి బనో. భారతదేశానికి సేవ చేయడానికి నువ్వు ధైర్యంగా ఉండేటువంటి సిపాయిలాగా, సోల్జర్ లాగా తయారవు. యహీ మేరీ శుభకామనా హై. ఇదే నా యొక్క ఆశీస్సులు అండ్ ఆల్సో బ్లెస్సింగ్స్ అని చెప్తున్నారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూజీ ఇందిరాగాంధీతో. తుమ్హారా పితా జవహర్లాల్. ఈ లెటర్ ఎవరు రాశారండి? జవహర్లాల్ నెహ్రూజీ ఇందిరాగాంధీకి రాశారు. ఈ లెసన్ స్టార్టింగ్లో జోన్ ఆఫ్ ఆర్క్ అని చెప్పాను కదా, దాని మీనింగ్ చెప్తానన్నాను కదా. ఇక్కడ చూడండి, కింద ఉంది. జోన్ ఆఫ్ ఆర్క్ 1412 to 1431 వే ఫ్రాన్స్ కి వీరాంగన థీ. ఆమె ఫ్రాన్స్ యొక్క వీరనారి. ఈమెవరు? ఫ్రాన్స్ యొక్క వీరనారి. ఇన్కా జన్మ పూర్వీ ఫ్రాన్స్ కే ఏక్ కిసాన్ పరివార్ మే హువా తా. ఈమె యొక్క జననం, ఈమె పుట్టింది ఎక్కడ? ఫ్రాన్స్లో ఒక ఫార్మర్ కుటుంబంలో పుట్టిందనమాట. ఏ బచ్పన్ సే హీ సాహసీ థీ.
ఈమె చాలా ధైర్యవంతురాలు అనమాట. 12 वर्ष की अल्पायु में ही इन्होंने दृढ़ निश्चय कर लिया ताकि वे अपनी मातृभूमि फ्रांस को अंग्रेजों के चंगुल से मुक्त कराएंगी. ఆమె 12 ఇయర్స్ ఉన్నప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఏంటి? ఆమె యొక్క జన్మభూమి, మాతృభూమి, ఆమె పుట్టినటువంటి మాతృభూమి ఏంటి? ఆమె పుట్టింది ఫ్రాన్స్ కదా. ఆ ఫ్రాన్స్ ఆంగ్రేజీ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బారి నుండి ఆ ఫ్రాన్స్ని కాపాడాలి, బయటికి తీసుకొని రావాలి, వాళ్ళ నుంచి ముక్తి లభించాలి అని చెప్పి ఈమె చాలా కష్టపడిందంట. మన గాంధీజీ మన దేశం స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారు, అలాగే ఈమె కూడా ఆమె యొక్క ఫ్రాన్స్, ఆమె పుట్టినది దేశం ఫ్రాన్స్ని ఇంగ్లీష్ వాళ్ళ నుంచి కాపాడడం కోసం ఎంతో కృషి చేసిందనమాట. ఇన్హోనే అంగ్రేజోं के विरुद्ध कई लड़ाया लड़ी. ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో లడాయి అంటే యుద్ధాలు చేసిందనమాట. విజయ్ ప్రాప్తికి లాస్ట్కి విజయం సాధించింది. ఆజ్ భీ ఇన్కా జీవన్ ప్రేరక స్తోత్ర హే. ఈ రోజుకి ఈనాటికి కూడా ఇప్పటికీ కూడా ఫ్రాన్స్లో ఈమెని చాలా ఆదర్శంగా తీసుకుంటారనమాట. అందుకే ఈమెని జోన్ ఆఫ్ ఆర్క్ అంటారు అనమాట. ఆమెని ఎంతో ఆదర్శంగా తీసుకుంటారనమాట ఫ్రాన్స్లో. ఆమెను ఆదర్శంగా ఇందిరాగాంధీ కూడా తీసుకున్నారు కాబట్టి జవహర్లాల్ నెహ్రూజీ నీకు ఆ కథ తెలుసు కదమ్మా అని చెప్పి ఇందాక లెటర్లో అన్నారనమాట. ఆమెలాగా నువ్వు ధైర్యవంతురాల్లాగా స్వతంత్రం కోసం పోరాటం చేస్తావు కదా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూజీ ఇందిరాగాంధీ తోటి అన్నారనమాట. ఇది బేటీకే నామ్ పత్ర లెసన్ మీనింగ్.